హాయ్ ఫ్రెండ్స్, వీ లవ్ రీడింగ్ సమ్మర్ క్యాంప్ యాక్టివిటీలో భాగంగా 21వ రోజు మనం తెలుగు యాక్టివిటీస్ చేయాలి. సో ఇక్కడ చూడండి, సంభాషణ అనే ఒక కథ ఇచ్చున్నారు, చూద్దాము. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేటింగ్ టెక్ ఛానల్. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు, అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందు కథను చూడడం ప్రారంభిద్దాం. ఇక్కడ చూడండి, కథను చదవండి మరియు ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి అన్నారు. చూద్దాం. రాణి సైకిల్ తొక్కుతుంది. అప్పుడు ఆమెకు ఒక గొర్రెపిల్ల అరుపు వినిపించింది. రాణి వెనక్కి తిరిగి చూసింది. గొయ్యి నుండి గొర్రెపిల్ల శబ్దం వినిపిస్తోంది. రాణి సైకిల్ దిగి గొయ్యి దగ్గరకు చేరుకుంది. గొయ్యిలోకి చూసింది. గొర్రెపిల్ల గోతిలో పడి ఉంది. గొర్రెపిల్ల గోతిలో నుండి బయటకు రాలేకపోతుంది. రాణి ధైర్యం చేసి గోతిలోకి దిగింది. ఆమె గోతిలో నుండి గొర్రెపిల్లను బయటకు తీసింది. గొర్రెపిల్ల సంతోషంతో గెంతుతూ తన తల్లి దగ్గరకు వెళ్ళింది. సో స్టోరీ అర్థమైంది కదా. ఇప్పుడు కింద ఇచ్చిన ప్రశ్నలకి సమాధానాలు రాద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, గొర్రెపిల్ల ఎందుకు అరుస్తుంది? ఎందుకు అరుస్తున్నది? గోతులో పడి బయటికి రాలేకపోతుంది కాబట్టి అరుస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, గొర్రెపిల్ల గొయ్యిలో నుండి ఎందుకు బయటకు రాలేకపోయింది? గొయ్యి అంటే బాగా లోతుగా ఉంటుంది కదా, అందుకని అది బయటికి రాలేకపోయింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, కింద ఇవ్వబడిన జంతువులు మరియు పక్షుల పిల్లల పేర్లు రాయండి అంటున్నారు. ఫస్ట్ గొర్రె, గొర్రె పిల్ల వాళ్ళే ఇచ్చేశారు. నెక్స్ట్ ఆవు, ఆవు పిల్లని ఏమంటాము? దూడ అంటాం. తర్వాత కోడి, కోడికి కోడి పిల్ల అంటాం. నెక్స్ట్ పిల్లి, పిల్లిని పిల్లి పిల్ల అంటాం. గేదెకి కానీ పిల్ల ఉంటే దాన్ని కూడా దూడ అంటాం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, మీరు రాణి స్థానంలో ఉన్నట్లయితే గొర్రె పిల్లను గొయ్యి నుండి బయటకు తీయడానికి మీరేం చేస్తారో అడుగుతున్నారు. అంటే మనం కూడా ఎప్పుడన్నా అలా వెళ్తున్నప్పుడు మనకి కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైంది అనుకోండి, ఎక్కడన్నా గొర్రెపిల్ల గోతిలో పడిపోయి మనకు అరుపు వినిపిస్తే అప్పుడు మనం ఏం చేస్తాం అంటున్నాం. ఏం చేస్తాం? మనం కూడా గొర్రెపిల్లని రక్షించడానికి గోతిలోకి దిగుతాం. ఒకవేళ మనం చిన్నపిల్లలు అయితే ఎవరైనా పెద్దవాళ్ళని తీసుకొచ్చి ఆ గొర్రెపిల్లని కాపాడుతాం అన్నమాట. సో ఇలాంటి యూజ్ఫుల్ కంటెంట్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత మర్చిపోతారు. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.